గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు జీవిత విశేషాలు. గుమ్మడి వెంకటేశ్వరరావు 1927 జూలై 9వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడులో జన్మించారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి బసవయ్య. 17 ఏళ్ల వయసులో లక్ష్మీ సరస్వతిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు 5 కుమార్తెలు, 2 కుమారులు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రం ఏదైనా, తండ్రిగా, అన్నగా, తాతగా వేషం ఏదైనా దానిని తనదైన శైలిలో నటించడం గుమ్మడికి కరతలామలకం. గుమ్మడి సినీ రంగ ప్రవేశం 1950లో అదృష్టదీపుడు అనే సినిమాతో జరిగింది. రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు, మూడవ చిత్రం పేరంటాలు, నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ. వీటన్నింటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. సినిమాలలో అవకాశాలు లేవని, తిరిగి సినీ రంగం నుంచి వెళ్ళిపోవాలని భావించిన సమయంలో ఎన్టీఆర్ తన సొంత చిత్రం పిచ్చి పుల్లయ్య చిత్రంలో విలన్ పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. ఆ చిత్రంతో గుమ్మడి జీవితం మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత తోడు దొంగలు అనే సినిమాలో గుమ్మడి, ఎన్టీఆర్ కలిసి నటించారు. మాయాబజార్, మా ఇంటి మహాలక్ష్మి, కులదైవం, కులగోత్రాలు, జ్యోతి, నెలవంక, మరో మలుపు, ఏకలవ్య, ఈ చరిత్ర ఏసిరాతో, గాజు బొమ్మలు, పెళ్లి పుస్తకం గుమ్మడికి పేరు తెచ్చిన సినిమాలలో కొన్ని. జాతీయ సినిమా బహుమతులకు న్యాయ నిర్ణేతగా 3 సార్లు, 2 సార్లు నంది బహుమతుల సంఘం సభ్యుడిగాను, 2 సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగాను వ్యవహరించారు. ఎన్టీఆర్ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆయన తన జీవిత చరిత్ర తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు అనే పేరుతో రాశారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గుమ్మడిని గౌరవించింది. 1995లో రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. 5 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. మహామంత్రి తిమ్మరసు చిత్రంలో నటనకు గాను రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు. జ్యోతి చిత్రంలో నటనకు గాను ఫిలింఫేర్ స్పెషల్ అవార్డు సాధించారు. మరో మలుపు అనే చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు వచ్చింది. మహామంత్రి తిమ్మరసు చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణదేవరాయలుగా నటించిన ఆ చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండడం రామారావు చిత్రాలలో ఒక అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. మర్మయోగి అనే చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది. వశిష్ఠ, విశ్వామిత్ర పాత్రలు రెండింటిని గుమ్మడి ధరించి ప్రశంసలు అందుకున్నారు. దశరథునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్తుగా, బలరాముడుగా, భృగు మహర్షిగా పౌరాణిక పాత్రలు పోషించి మెప్పించారు. విలన్గా నమ్మినబంటూ, లక్షాధికారి సినిమాల్లో నటించారు. రామారావు, నాగేశ్వరరావు కన్నా గుమ్మడి వయసులో చిన్నవాడే అయినా అనేక చిత్రాలలో ఆ ఇరువురు నటులకు తండ్రిగా, మామగా నటించారు. గుమ్మడి చివరిసారిగా 2008 సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర సినిమాలో తన జీవితానికి దగ్గరగా ఉన్న కాశీనాయన పాత్ర పోషించారు. 2010 జనవరి 26వ తేదీన ఆయన కన్నుమూశారు.